హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు హారిక. నా పేరు జగదీష్. సో ఇవాళ అయితే వీటితో వచ్చేసామండి. అర్థమైంది కదా తమ్నేల్ చూసి, హార్వెస్ట్. సో ఫస్ట్ హార్వెస్ట్. ఇవాళ డేట్ ఎంత? ఇవాళ జూన్ 10th. జూన్ 10th మనకి ఫస్ట్ వచ్చేసి మనకి హార్వెస్ట్ స్టార్ట్ అయ్యేది ఆకుకూరలతో. మనం ఈ సంవత్సరం కూడా ఆకుకూరలతో ఫస్ట్ హార్వెస్ట్ స్టార్ట్ చేద్దాం. సో హార్వెస్ట్ అండి, మనం ఎప్పుడైనా సరే ఆకుకూరలతోనే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ సంవత్సరం కూడా ఆకుకూరలతోనే హార్వెస్ట్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. తేవడానికి 2 బౌల్స్ అయితే తెచ్చాము, బిగ్వి. సో స్టీల్ బేసిన్స్ అయితే తెచ్చాము. అసలు ఇవి నిండుతాయా లేదా అనేది చూద్దాము. అండ్ ఏ ఆకుకూరలు హార్వెస్ట్ చేస్తున్నాము అనేది కూడా ఇప్పుడు చూద్దామండి. సో ఏమున్నాయి ఆకుకూరలు హార్వెస్ట్ చేయడానికి? ఈ సంవత్సరం తోటకూర అయితే మనకు అంత రాలేదు. పాలకూర ఉంది ఫస్ట్, మెయిన్ అయితే ఫుల్గా పాలకూర ఉంది. యాక్చువల్లీ తోటకూర రాలేదు అని కాదండి, ఎవ్రీ ఇయర్ తోటకూర అయితే చాలా బాగా వస్తుంది. కానీ ఈ సంవత్సరం ఏం చేశాడంటే జగదీష్, ఎక్కువ పిచ్చి మొక్కలు వచ్చినాయి అని చెప్పేసి వాటితో పాటు అన్నీ తీసేసాడు అనమాట. సో దానికోసం అని తోటకూర విత్తనాలు అయితే చల్లాము ఈ సంవత్సరము. సో అవి వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏమేమి హార్వెస్ట్ చేస్తున్నాం? పాలకూర ఒకటి, కొత్తిమీర ఒకటి, ఇంకంతే. కరివేపాకు ప్రూన్ చేద్దాం. కరివేపాకు ప్రూన్ చేసేద్దాం. ఇంకా ఎక్కడెక్కడన్నా తోటకూర ఏమైనా వచ్చిందేమో చూద్దామండి గార్డెన్లో, అవి హార్వెస్ట్ చేద్దాము. బట్ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో ఇప్పుడైతే చూసేద్దాము అసలు ఏమేమి ఆకుకూరలు ఉన్నాయని చెప్పాను కదా. ఫస్ట్ అయితే చూసేద్దాము పాలకూర, అంటే స్పినాచ్. ఎలా ఉందో చూడండి, ఎంత బాగా అసలు ఎంత హెల్దీగా వచ్చినాయో ఆకులు చూడండి. అసలు ఇవి యాక్చువల్గా ఒక 1 వీక్ బ్యాక్ కట్ చేయాల్సిందండి. ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో మేము చెప్పాం కదా, ప్రతి వీడియోలో చెప్తున్నామండి, ఈ ఇయర్ కొంచెం బిజీ ఎక్కువైపోయింది. దానివల్ల ప్రాపర్ టైంలో ప్రాపర్గా కేర్ తీసుకోలేకపోతున్నాము వీటిని, ప్లాంట్స్కి అయితే. అండ్ సీడ్స్ వేసిన దగ్గర నుంచి అన్నీ లేటే. సో చూద్దాము ఇప్పుడు హార్వెస్ట్ చేసి ఇది ఎంత అయితే వస్తుంది పాలకూర అనేది చూద్దాము. స్పినాచ్ ఇవేంటంటే సీడ్స్ వేసి, సీడ్స్ నుంచి వచ్చిందండి ఇది. ఇది ఎప్పుడు వేసాము? ఏప్రిల్ 3rd వీక్లో అట్లా వేసామండి ఆకుకూరలు. ఇంకా చూడండి, ఇవి యాక్చువల్గా హోల్స్ పడినాయి కానీ స్లగ్స్ రావడం వల్ల వాటికి తర్వాత బీ ట్రాప్స్ పెట్టారండి జగదీష్. దాని తర్వాత స్లగ్స్ అన్నీ పోయినాయి. సో కొత్తగా వచ్చిన ఆకులన్నీ చాలా ఫ్రెష్గా వచ్చినాయి. సో చాలా స్పినాచ్ అయితే వచ్చిందండి. ఇవి ఎంత హ్యాపీ అనిపిస్తుందో ఈ ఆకుకూరలను చూస్తుంటే. అండ్ మీలో చాలామంది కూడా ఆకుకూరలన్నీ ఇంట్లోనే పెంచుకుంటూ ఉంటారు కదండి. కింద కామెంట్స్లో చెప్పండి మీరు ఏ ఆకుకూరలు అయితే ఇంట్లో పెంచుతున్నారు ఆర్ గార్డెన్లో పెంచుతున్నారు అనేది. మన ఇండియన్ వెరైటీనా లేదంటే ఇక్కడ అమెరికన్ వెరైటీస్ కూడా మీరు పెంచుతున్నారా గార్డెన్లో అనేది ఒకసారి కింద కామెంట్స్లో చెప్పండి. మేమైతే యూజువల్గా ఎవ్రీ ఇయర్ స్పినాచ్, ఇండియన్ స్పినాచ్ వాడతాం మనం. ఇంకా ఏమేమి ఆకుకూరలు వేస్తామో చెప్పు. తోటకూర వేస్తాం, గోంగూర వేస్తాం, రెడ్ గోంగూర వేస్తాం మనం మెయిన్. పాలకూర వేస్తాము. పాలకూర తొందరగా మనకి పూలు వచ్చేస్తున్నాయి తొందరగా, ఎందుకన్నా మరి అవి. అండ్ బచ్చల కూర వేస్తామండి, మలబార్ స్పినాచ్. అలాగే చుక్కకూర కూడా వేస్తాము, కానీ ఈ ఇయర్ చుక్కకూర వేయలేదండి. చుక్కకూర ఏంటంటే అన్ని ఆకుకూరల్లో ఫస్ట్ ఫ్లవరింగ్ వచ్చి ఆకులు తక్కువ ఉండేది చుక్కకూర. టేస్ట్ బాగుంటుంది. కాకపోతే మేము అన్ని రకాల లీఫీ ఇవి వేస్తాం కాబట్టి మాకు అవన్నీ వాడేటప్పటికి అవే సరిపోతున్నాయండి. ఒక చుక్కకూర లేదు అనే ఫీలింగ్ ఏం లేదు. సో దానివల్ల చుక్కకూర అయితే ఈ సంవత్సరం వేయట్లేదు. సో గోంగూర వేస్తాము, తోటకూర, మల్బార్ స్పినాచ్ వేస్తాం మళ్ళీ.
మల్బార్ స్పినాచ్ అంటే బచ్చల కూర. బచ్చల కూర. ఈ సంవత్సరం ఏంటంటే మన ఇండియాలో లాగా కుదురులు ఉంటాయి కదా, కుదురు బచ్చలని అది వేసాము. బుష్ వెరైటీ అండి మలబార్ స్పినాచ్. ఇక్కడ చూడండి, ఇగో ఇవి ఇప్పుడు వేసాం విత్తనాలు, అవి వస్తున్నాయి అన్నమాట. ఇవి అండ్ ఇదిగో ఇక్కడ చిన్న చిన్నవి అనమాట ఇవన్నీ. ఇవి పెద్ద తీగ బచ్చలు కాకుండా బుష్ అన్నమాట బచ్చల కూర. అండ్ ఇవి వచ్చేసి పాలకూర. చూడండి, ఒక బౌల్ అయిపోయింది ఆల్రెడీ, ఇంకా ఒక లైనే కట్ చేసింది అక్కడ. 2 లైన్స్ ఉన్నాయి, ఇంకా ఒక లైన్ కట్ చేస్తే ఒక బిగ్ బౌల్ అంతా వచ్చింది. అసలు ఫ్రెష్ ఆకుకూరలు చూస్తుంటే అప్పటికప్పుడు కుక్ చేసుకొని అది మనం హెల్తీగా తినగలిగితే అండి ఎంత బాగుంటుందో. అసలు టేస్ట్ ఉంటుంది. ఫ్రెష్ ఆకుకూరలు ఎప్పుడు వండినా కూడా టేస్ట్ బాగుంటాయండి. ఇవి కూడా కట్ చేసేనా ఉంచుదామా? ఇంక చేసే ఫ్లవరింగ్ వచ్చేస్తుంది, అవి ఇంకేం చేయలేము. ఇవి యాక్చువల్గా స్టార్టింగ్లో వచ్చినాయి కాబట్టి ఆకుకూర పప్పులో పెట్టుకోవచ్చు. అండ్ స్పినాచ్ అండ్ టమాటో కర్రీ లాగా చేస్తే చాలా బాగుంటుందండి. కాకపోతే చాలామంది స్పినాచ్ టమాటో కలిపి వండకూడదు ఎక్కువ అంటారు, కిడ్నీలో స్టోన్స్ ఇట్లాంటివి చెప్తూ ఉంటారు. కానీ రెగ్యులర్గా వాడే వాళ్ళకైతే ఇష్యూ, కానీ ఎప్పుడన్నా ఒకసారి వాడడానికి ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి ఏ బిగ్ ప్రాబ్లం అండి. మేమైతే ఎప్పుడన్నా ఒకసారి చేస్తాం కాబట్టి టమాటో అండ్ పాలకూర కర్రీ అయితే చేస్తాము. చాలా బాగుంటుంది టేస్ట్. మా ఇంట్లో పిల్లలకైతే స్పినాచ్ పప్పు అంటే ఇష్టం. సో పాలకూరతో మీరు ఏమేమి వెరైటీస్ చేస్తారు అనేది ఒకసారి కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇంకొకటి అండి, కమెంట్స్లో చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు, చాలా బాగుంది వీడియోస్ అని చెప్తున్నారు, అండ్ సజెషన్స్ అడుగుతున్నారు. సో మాకు తెలిసిందైతే డెఫినెట్గా మేము షేర్ చేస్తున్నాము. ఒకటేంటంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ ఎక్కువ చేస్తున్నారండి. సో ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ చూడడం లేట్ అయిపోతుంది. ఒకటేంటంటే యూట్యూబ్ వీడియో కింద మీరు కమెంట్స్ చేశారనుకోండి, మేమే రిప్లై ఇవ్వకపోయినా వేరే వాళ్ళకి ఎవరికైనా నాలెడ్జ్ ఉంటే డెఫినెట్గా కమెంట్స్లో రిప్లై కూడా ఇస్తున్నారండి. సో అట్లా నేను ఫ్యూ టైమ్స్ చూసాను అనమాట, అది హ్యాపీ అనిపించింది. సో మీకు కనుక అర్జెన్సీ ఉండి ఏమన్నా సజెషన్ కావాలి అంటే మాకు తెలియకపోయినా వేరే వాళ్ళకి ఏమన్నా ఐడియా ఉంటే దానికి సజెషన్ అయితే ఇస్తారండి. ఈ వీడియో కింద కమెంట్స్ చేయండి. అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ చేస్తున్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఫాలో అవ్వండి. సో మేమేంటంటే తక్కువ మెయింటైన్ చేస్తున్నాము ఇన్స్టాగ్రామ్ని, బట్ టైం ఉండక రీల్స్ అట్లాంటి వాటి మీద ఎక్కువ ప్రిఫర్ చేయట్లేదండి. సో అకౌంట్ని అయితే ఫాలో చేయండి. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అయితే ఉందండి. నిండిపోయింది అసలు బౌల్ అంతా నిండిపోయింది. నేను ఇంకా అదిం పెట్టాను అనమాట. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో అసలు. అండ్ ఈ ఆకుకూర స్పినాచ్ అండి తొందరగా స్లగ్స్ ఏమైనా ఉంటే తినేస్తాయి, చూసుకుంటూ ఉండాలి. మేము ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో కూడా షేర్ చేస్తూనే ఉన్నామండి. స్లగ్స్ వస్తే మేమేం తీసుకుంటాం ప్రికాషన్స్, ఎలా కంట్రోల్ చేస్తాము అనేది. సో బీర్ ట్రాప్స్ యూస్ చేస్తామండి, అవి ప్రీవియస్ వీడియోస్లో కూడా ఉన్నాయి. అండ్ మూవింగ్ ఫార్వర్డ్ వీడియోస్లో కూడా మీకు షేర్ చేస్తూనే ఉంటామండి. వీడియోస్ చూస్తూ ఉండండి. అండ్ ఇంకొకటి, కంటెంట్ ఏమన్నా మీకు కావాలి అనిపిస్తే అది కొంచెం పెద్ద టాపిక్ లాగా ఉంటే కనుక షూర్గా మేము సపరేట్ వీడియో అయితే చేస్తాము దానికోసము. సో మీరైతే కింద కామెంట్స్లో చెప్పండి. సో హార్వెస్ట్ చేస్తూ ముచ్చట్లు చెప్పుకోవడం చాలా బాగుందండి, డైరెక్ట్గా మీతో మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఒకటేంటంటే జగదీష్ ఎక్కువ మాట్లాడరు, దానివల్ల ఆయన ఏంటంటే పని మీద ఫోకస్ ఉంటుంది, దానివల్ల నేనే ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది. కామెంట్స్లో కూడా అడుగుతున్నారు జగదీష్ గారు ఎందుకు మాట్లాడట్లేదు అండి అని. సో ఆయన ఏంటంటే నువ్వే చెప్పు దానికి ఆన్సర్. నేను మాట్లాడుతూ ఉన్నాను అనుకో, పని ఎవరు చేస్తారు? ఇప్పుడు నిజం చెప్పు, ఇప్పుడు నిజం చెప్పు. పని చేస్తూ మేము మాట్లాడుతున్నాము, ఇప్పుడు నిజం చెప్పు. అంటే ఒక కాన్సన్ట్రేట్ లేకపోతే ఒక మొక్క కట్ చెప్పి ఒక మొక్క కట్ చేస్తానేమోనని. కాన్సన్ట్రేషన్ లేకపోతే అన్నీ అబద్ధాలేనండి. మాట్లాడమని ఎంతసేపు చెప్పినా కూడా మాట్లాడడానికి అయితే ఇష్టపడరు అనమాట కెమెరా ముందు. సో దానివల్ల ఇన్ఫర్మేషన్ అయితే నేనే ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు క్లారిఫై అయింది కదండి, కామెంట్స్లో అడుగుతున్నారు జగదీష్ గారు మాట్లాడట్లేదు అనేసి. ఆయన పని చేస్తారు, మాట్లాడితే తక్కువ మాట్లాడతారు, మేమేమో ఆయనకి హెల్ప్ చేస్తామన్నమాట.
ఓకే చాలు ఇంకా కట్ చేయనా? అది చూడండి అసలు ఎంత 5 నిమిషాలు పట్టలేదు కట్ చేయడానికి. అది పెరగడానికి ఎంతసేపు పట్టింది? 1.5 month. 1.5 month. అండ్ ఇంకొకటి అండి, ఇది 1.5 month అయితే పట్టాల్సిన అవసరం లేదండి. మ్యాక్స్ అయితే 5 weeks వరకు పెరగగానే మనము కట్ చేసుకోవచ్చు. అందుట్లో ఈ సంవత్సరం వెదర్ కూడా బాగాలేదు, అందుకని కొంచెం కోల్డ్ వచ్చింది, మళ్ళీ హాట్గా ఉంది, అలా ఉండే తలకి కొంచెం తేడా వచ్చినాయి అన్నీ. ఓకేనా? ఇంకా చాలు, ఇంకా కట్ చేద్దామా? చాలు, ఇంకా చాలు. అవి ఇంకా పెరుగుతాయి ఇక మళ్ళీ. వాటిని ఫ్రెష్గా ఉందండి ఇది. అదిం పెట్టి లోపలికి అనడం వల్ల ఇట్లా ఉంది. కానీ ఇది ఓపెన్ చేస్తే అసలు చాలా ఉంది. అది చూడండి, కింద పడుతుందేమో గ్రాస్లో. చాలా ఉంది ఆకు. ఇది పప్పు చేసుకుంటే మాత్రం ఒక 4 times కన్నా వస్తుందండి మినిమం. కింద ఆకులు పడిపోయినాయి. సో చాలా తక్కువ డ్యామేజ్ అయిందండి ఆకుకూరలు. చాలా ఫ్రెష్గా వచ్చినాయి. ఇదిగో ఇది కూడా అది కూడా అదేనా? పాలకూర. కింద వరకు కట్ చేసేయి. సూపర్. అలా కట్ చేయాలి. ఓకే, పాలకూర అయిపోయింది. సో ఇదిగోండి పాలకూర అయితే అయిపోయింది. ఇదిగో, సో పాలకూర అయితే అయిపోయింది. ఓకే, నా బౌల్ నిండిపోయింది. నీ బౌల్ అది? అంతేలే. జగదీష్ బౌల్ నిండా పాలకూర వచ్చిందండి. మట్టి కడిగేయచ్చులే, ఎందుకు ఆకు పడేస్తున్నావు? ఫ్రెష్ ఆకులు పడేస్తున్నావు. ఇక్కడ కూడా ఉన్నాయి తెంపిని. అమ్మో, అసలే ఆర్గానిక్ ఆకులు పోకూడదు. మెల్లగా ఏరుకోవచ్చులే. సో ఇప్పుడైతే ఇది పాలకూర. ఓకే, నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం? నెక్స్ట్ కరివేపాకు ప్రూన్ చేద్దాం. కొత్తిమీర వద్దా? కొత్తిమీర అసలు గార్డెన్లో ఎక్కడుందో చూద్దాం రండి. సో మీకు గార్డెన్ టూర్ వీడియో అయితే ఇంకా చేయలేదండి. సో ఏమేమి మొక్కలు ఉన్నాయి, ఏమేమి పెట్టాము, ఎక్కడెక్కడ పెట్టాము అనేది నెక్స్ట్ వీడియోలో గార్డెన్ టూర్ అయితే చేస్తామండి. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఓన్లీ ఏమేమి కట్ చేస్తున్నామో అదొక్కటే చూపిస్తున్నాము. సో ఇక్కడైతే కొత్తిమీర. ఇది కొత్తిమీర లాస్ట్ ఇయర్ పడి వచ్చింది. ఇది ఇప్పుడైతే కట్ చేసేస్తున్నాను. చెయ్యి. సో ఇదేంటంటే ఇంకొకసారికి వస్తుందండి కొత్తిమీర, చూసారా? అండ్ పాలకూర కూడా ఇప్పుడు కింద వరకు కట్ చేసాం కదండి, ఇంకొకసారి రావచ్చు అది. సో చూద్దాము. అదైతే కట్ చేసాం కింద వరకు. పాలకూర మళ్ళీ వస్తుంది అనుకుంటున్నాము. సో ఆకుకూరలు ఏంటంటే తోటకూర, గోంగూర ఒకటే ఎక్కువ వస్తూనే ఉంటాయండి, బచ్చల కూర ఇవి. పాలకూర గింజలు జల్లేని వస్తున్నాయి. పాలకూర అండ్ ఇంకొకటి ఏం ఆకుకూర 2 సార్లు వస్తాయి. కొత్తిమీర ఒకటి, పాలకూర ఒకటి, ఇంకేమేంటి తోటకూర కోసిన కొద్దీ వస్తుంది. గోంగూర అంతే. సో ఇక్కడికి వచ్చేసామండి. పేటలో మొక్కలు ఉన్నాయి కదా పాట్స్లో. సో కరివేపాకు ప్రూన్ చేద్దామని చెప్పి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మింట్, కొత్తిమీర ఉన్నాయండి సిలిండర్. మనకి ఇవి ఆల్రెడీ సీడ్స్తో వచ్చినాయి ఉన్నాయి కదా. సో ఇవి కొంచెం రెడ్గా అయిపోతున్నాయి. ఇవి వింటర్ కొంచెం ఏప్రిల్ ఆ టైంలో సీడ్స్ వేయడం వల్ల లేట్గా పెరిగి వెదర్ చేంజెస్ వల్ల కొంచెం హెల్తీగా పెరగలేదు ఇవి. సో ఇవి కూడా కట్ చేసేసుకుందామండి. సిలిండర్ ఇది అక్కడ కట్ చేసుకొచ్చింది మనం. అండ్ ఇప్పుడైతే ఇక్కడ పాట్లో ఉన్న కొరియాండర్ అయితే కట్ చేస్తున్నా జగదీష్. మొత్తం కట్ చేసేస్తున్నాను. సో కొరియాండర్ కూడా అంతేనండి. మోస్ట్లీ ఇందాక యాక్చువల్లీ చెప్తూ ఆగిపోయాను కదా, పాలకూర అయినా సరే 5 weeks చక్కగా పెరిగితే 5 weeks అండి ఆకుకూరలు. మాకు వెదరు కన్సిస్టెంట్ టెంపరేచర్స్ లేక సరిగ్గా పెరగలేదు ఈసారి. సరిగ్గా పెరగలేదు. దానివల్ల ఏంటంటే లేట్ అయిపోయిందనమాట. యూజువల్గా మంచి సమ్మర్లో వేసుకుంటే మాత్రం మీరు 5 weeks అండి, 5 weeksకి ఆకుకూరలు హార్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు, ఇక తోటకూర సీడ్స్ దీంట్లో కూడా వేసారు జగదీష్, ఇక్కడ రెడ్ టబ్లో చూడండి సిలిండర్.
అసలు ఎంత బాగా వచ్చిందో చూడండి. అండ్ ఇప్పుడు ఇవి అయిపోయాక మళ్ళీ సీడ్స్ వేసుకుంటే మళ్ళీ ఇంకొకసారికి నెక్స్ట్ ఇవి రెడీ అవుతాయండి. ఇది తీసేసి సీడ్స్ వేద్దాం ఈసారి. ఉంచేసేయాలి, నేను రేపు కట్ చేసుకుంటా కొంతవరకు. ఇంకా ఎండగా ఉంది. అవి మింట్ కొంచెం కట్ చేయి ఫ్రెష్ది. కుకింగ్ కోసము మింట్ కూడా కట్ చేసుకుందామండి. ఓకే, ఇది ఉంచేనా? అది ఉంచేసేసి మింట్ కట్ చేసేసేయి. సో మింట్ కూడా బాగా వస్తుందండి చూడండి. ఇదిగో ఇవి ఎంత కట్ చేస్తే అంత ఇది వస్తూ ఉంటాయి. ఇవి ఒక కట్ట వస్తుంది. మింట్ గ్రౌండ్లో అయిపోయావా? గ్రౌండ్లో వేస్తే ఏమీ లేదు, అదేంటంటే వీడిలాగా వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఇల్లు అమ్ముకొని వెళ్ళిపోవడమే. ఎంతైనా చావదు ఇంకా అది. ఎస్పెషల్లీ మనకి పైప్స్ దగ్గర కానీ ఏదన్నా గోడల దగ్గర కానీ ఇవి డెక్స్ ఉంటాయి కదండి, డెక్ కట్టించుకుంటారు కదా వెనకాల, వాటి దగ్గరలో కానీ వేశారంటే పైపుల్లో నుంచి వేర్లు వెళ్ళిపోతాయి అండ్ డెక్ కింద మొత్తానికి స్ప్రెడ్ అయిపోతుంది. సో మింట్ని కంట్రోల్ చేయడం అయితే చాలా కష్టమండి. అసలు వింటర్కి అంత స్నో పడి అంత చేసినా కూడా బయట పెట్టిన పాట్స్లో నుంచి మనకి మింట్ మళ్ళీ బతికి వస్తుందంటే అర్థం చేసుకోండి. ఈ మింట్ స్మెల్ చూస్తుంటే చిన్నప్పుడు మార్కెట్కి వెళ్ళి పలావ్ చేయడానికి తీసుకొచ్చేవాళ్ళం కట్టలు, చిన్న చిన్న కట్టలు. అవి తీసుకొచ్చేసి కూర్చోబెట్టి ఒలిపించేవాళ్ళు. సో ఆ మింట్ వెరైటీ ఇండియన్ వెరైటీ యాక్చువల్గా. ఇది సేమ్ అదే స్మెల్ వస్తుంది. ఆ చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తుకొస్తున్నాయి. పాట పాడు గజాల. జగదీష్ మాట్లాడడమే తక్కువ అనుకుంటే ఇంకా పాటలు పాడాలి. కట్ చేసేసారండి. ఇగో కుండి ఖాళీ అయిపోయింది. పెరగడానికి ఎన్ని రోజులు పడుతుంది, ఖాళీ అవ్వడానికి మాత్రం 5 నిమిషాలు. ఇప్పుడు మనం కట్ చేసాం కదా, చాలా తొందరగా వచ్చేస్తుంది నెక్స్ట్ టైం. అవును. అండ్ ఇంకొకటి మీరు అది కరివేపాకుది ప్రూన్ చేసింది చూసారు కదండి లాస్ట్లో, చిగుళ్ళు చూడండి ఎంత బాగా వచ్చినాయో చూడండి. ఇగో ఇంక ఇక్కడ నుంచి గుబురుగా వచ్చేస్తుందండి చిగుళ్ళు. ఇవిగో అండ్ ఇక్కడ చూసారా, ఇగో ఈ కరివేపాకు ఇప్పుడు ప్రూన్ చేసుకోవాలి మనము. చేద్దాం అది కూడా. ఓకే, చేసేసాయి. చూసావా ఈ మొక్కలు ఏంటో తెలుసా? కరివేపాకు ఎక్కడ నుండి తీసావి? మన కుండీలో ఉన్న మొక్కలన్నీ. ఓ ఇంత పెద్దవి తీసేసావా? ఇవి చూడండి ఎంత పెద్దగా ఉందో చెట్టు. చాలా ఉన్నాయి ఆల్రెడీ, ఒక 2 ఆల్రెడీ ఇచ్చేసాను. ఇక్కడ నుండి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుందండి. మేము మైక్స్ పెట్టుకున్నాం కానీ ఛార్జ్ అయిపోయినట్టుంది, చూసుకోలేదు. సో వాయిస్ అయితే రికార్డ్ అవ్వలేదు, అందుకని ఇక్కడ నుంచి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక చూస్తున్నారు కదా, కరివేపాకు మొక్క అయితే ప్రూన్ చేస్తున్నాము. ఇది యాక్చువల్గా సమ్మర్ స్టార్ట్ అయ్యేటప్పుడు మొక్కలు బయట పెట్టినప్పుడే ప్రూన్ చేసుకొని పెట్టేస్తే బాగుండేదండి. మాకు లేట్ అయింది, ఒక 1 వీక్ తర్వాత అట్లా పక్క మొక్క కూడా ప్రూన్ చేసాము. ఈ మొక్క అయితే ఇప్పుడు ప్రూన్ చేస్తున్నాం అనమాట. ఆల్రెడీ ఇప్పటికే చాలా చిగుళ్ళు వచ్చేసినాయి. సో జూన్ 10th వచ్చింది కదా, ఇప్పుడు ప్రూన్ చేస్తున్నాము. లాస్ట్ టైం చేసిన కరివేపాకే ఇప్పటి వరకు వచ్చింది మాకు. ఇప్పుడు ఈ ప్రూన్ చేసేదంతా కలిపి చాలా రోజులు వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు ఆల్రెడీ మధ్యలో చిగుళ్ళు ఇంకా బాగా వస్తున్నాయి. అండ్ పైన ఆకులు చూసారా, సన్బర్న్ అండి. ఇప్పటి వరకు చిగుళ్ళు అయితే కొత్తగా వచ్చి కింద ఉన్న లేయర్ అయితే గ్రీన్గా చక్కగా వచ్చినాయి, హెల్దీగా ఆకులు. కానీ పై టాప్ లేయర్ మాత్రం స్టార్టింగ్లో పెట్టినప్పుడు సన్బర్న్కి డైరెక్ట్గా సన్కి పెట్టాం కాబట్టి ఒక 3-4 డేస్ వేడికి ఎండకి సన్బర్న్స్ లాగా అయిపోయి ఆకులు పాడైపోయినాయి. ఇప్పుడు ఆకులు అయితే పనికిరావు అనమాట. స్టార్టింగ్లోనే మేము ప్రూన్ చేసుకున్నట్టయితే కనుక ఆకులు కూడా పనికొచ్చాయి. ఈ పాటికి కరివేపాకు మొక్క బాగా చిగుర్లు వచ్చేది. కానీ ఇప్పుడు ప్రూన్ చేస్తున్నాం కదా, ఇంకొక 2 వీక్స్ అట్లా ఉంటే మంచిగా చిగుర్లు వచ్చేస్తాయి. అసలు జగదీష్ ఆనందం చూడండి కరివేపాకు పట్టుకొని. కానీ కరివేపాకు కట్ చేస్తుంటే కూడా అండి ఎంత బాగా స్మెల్ వస్తుందంటే, కొన్ని కరివేపాకు మొక్కలు స్మెల్ ఎక్కువ ఉండవు అనమాట. కానీ మా దగ్గర ఉన్న ఈ వెరైటీస్ చాలా బాగా స్మెల్ వస్తాయి. కాకపోతే 2 పాట్స్లో ఉన్నాయి కదా, ఒక వెరైటీ ఏంటంటే చిన్నగా ఉంటాయి ఆకులు, ఇంకొక పాట్లో ఏంటంటే కొంచెం పెద్ద పెద్దగా ఉంటాయి ఆకులు, కరివేపాకు ఆకులు.
అండ్ కింద చూడండి అసలు ఎన్ని బేబీ ప్లాంట్స్ వచ్చినాయో. అసలు చాలా ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటారు జగదీష్. అలా ప్లాంట్స్ ఎక్కువ వస్తున్నాయి అనుకోండి, సీడ్స్ పడి బేబీ ప్లాంట్స్ వస్తాయి కదా, మీరు వస్తున్నాయి కదా అని ఉంచుకోకండి. పాట్ సైజుని బట్టి మనం ఆ ప్లాంట్స్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలండి అక్కడి నుంచి తీసేసి. లేదంటే బలం అన్నిటికీ సరిపోదు, హెల్దీగా అండ్ పెద్దగా కూడా గ్రోత్ ఉండదండి కరివేపాకు మొక్కలకి. సో పాట్ సైజుని బట్టి ఎన్ని ప్లాంట్స్ పెట్టుకోవాలి అని మనం చూసుకొని పెట్టుకోవాలన్నమాట. సో మా దగ్గర ఉన్న పెద్ద పాట్లో ఒక మొక్క వరకు పెట్టచ్చండి. సో కింద వచ్చే బేబీ ప్లాంట్స్ అన్ని జగదీష్ తీసేస్తూ ఉంటారనమాట, కొంచెం పెద్దగా అవ్వగానే సర్వైవ్ అవుతాయి అని చెప్పేసి. ఇందాక చూసారు కదా పాట్స్లో మొక్కలు అలా ట్రాన్స్ప్లాంట్ చేసి వేరే వాళ్ళకి ఫ్రెండ్స్కి అట్లా కావాల్సిన వాళ్ళకి అడిగిన వాళ్ళకి షేర్ చేస్తాము. సో ఇప్పుడు చూసారా అసలు మొత్తానికే తీసేసారండి. ఇందాక చెట్టు నిండా ఆకులు ఉన్నాయి, జగదీష్ అయితే మొత్తం ట్రిమ్ చేసేసారు. సో కరివేపాకు చిగుర్ల కోసం వెయిట్ చేద్దాము, వచ్చాక మళ్ళీ షేర్ చేస్తాము. సో ఇప్పుడైతే జగదీష్ చక్కగా కొత్తిమీర సిలిండర్ కట్ చేశారు కదా ఫ్రెష్గా, అవి అండ్ కరివేపాకు చాలా కట్ చేశారు. అసలు ఈ కరివేపాకు ఇండియన్ స్టోర్లో కొనాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అండి. కొత్తిమీర అయితే ఫ్రెష్గా, అసలు అది ప్యారెట్ గ్రీన్ అంటారు చూసారు, ఆ కలర్లో ఉందండి. ఇంకా అవి పెద్దగా కూడా అవ్వట్లేదు, డార్క్ గ్రీన్లోకి ఇంకా మారడం కష్టం అండి. ఇది ఆల్రెడీ 6 వీక్స్ అయిపోయింది కొత్తిమీర వేసి కూడా, అందుకే కట్ చేసేసాము. అండ్ ఇక్కడ చూడండి కృష్ణ తులసి మొక్కలండి. అండ్ ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత మీకు ఎవరికన్నా కృష్ణ తులసి మొక్కలు కొలంబస్లో ఉండి ఇన్ పర్సన్ పిక్ చేసుకోవాలి అనుకుంటే కనుక కింద కామెంట్స్లో చెప్పండి, నేను డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఈమెయిల్ ఐడి కానీ ఇన్స్టాలో మెసేజ్ కానీ చెయ్యండి. మేము కృష్ణ తులసి మొక్కలు అయితే షేర్ చేస్తామండి. చాలా వచ్చినాయి, ఫ్రెండ్స్ ఆల్రెడీ అడిగారు, ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను కదా, వాళ్ళకి షేర్ చేస్తున్నాము. అండ్ ఇవి వచ్చేసి రామ తులసి, కర్పూర తులసి ఏదో అంటారండి. సో ఆ తులసి మొక్కలు చాలా ఉన్నాయి. కుండీల్లో ఏంటంటే లాస్ట్ ఇయర్వి ఆ మొక్కలో ఉన్న సీడ్స్ పడి చాలా మొలిసినాయి. సో చాలా అంటే చాలా అనమాట, హండ్రెడ్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. అవి షేర్ చేస్తాము. అండ్ ఇక్కడ ఇంకొక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నామండి. మాకు ఇన్స్టాలో మెసేజెస్ చేస్తున్నారండి కొంతమంది. సో వాళ్ళు ఏంటంటే మీ మొక్కలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు కరెంట్ ఏమన్నా కాయలు పడినాయా, మొక్కలు పెరిగినాయా, క్రీపర్స్ ఎలా ఉన్నాయి, మా మొక్కలు చచ్చిపోతున్నాయి, ఏం చేయాలి, ఇట్లా సజెషన్స్ కోసం అవ్వచ్చు, అప్డేట్స్ కోసం అవ్వచ్చు మెసేజెస్ చేసి కనుక్కుంటున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే ఏంటంటే మాకు కూడా కరెంట్ అప్డేట్స్ తోటి ఇప్పుడు ఎలా ఉన్నాయి మొక్కలు అనేది మీతో షేర్ చేయాలని మీకన్నా ఎక్కువగా మేము ఎక్సైటెడ్గా ఉన్నాము. కాకపోతే సీక్వెన్స్లో పెట్టకపోతే కన్ఫ్యూజ్ అవుతారు కదండి. దట్టు కొంతమంది కాదు చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు, మీరు సీక్వెన్స్లో పెడితే మాకు యూజ్ అవుతుందండి అనేసి. అందుకని మేము సీక్వెన్స్లో పెట్టడానికి ట్రై చేస్తున్నామండి. అండ్ దట్టు మేము ఆల్రెడీ క్యాప్చర్ చేస్తున్నాము, ఆ వీడియోస్ కూడా ఉంటున్నాయి కదా మన దగ్గర. సో వీడియోస్ తీసే టైంని కూడా మేము స్పెండ్ చేస్తున్నాం కాబట్టి ఆ వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలని సీక్వెన్స్లోనే పోస్ట్ చేస్తున్నాము. అండ్ ఇంకొకటి ఏంటి అంటే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వీక్లో 2 or 3 అనేది వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నామండి. మీరు ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. వీడియో ఎడిటింగ్కి ఇక్కడ కొంచెం అంటే టైం ఎక్కువ పడుతూ ఉందండి. సో వర్క్, పిల్లల బిజీ, ఇంట్లో అంతా చూసుకుంటూ మేము ఎడిటింగ్కి కూడా మేమే చేసుకోవాలి కాబట్టి డెఫినెట్గా టైం పడుతుంది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అండ్ నెక్స్ట్ వీక్ అట్లా 2 or 3 or 4 వీడియోస్ అయినా చేయడానికి అప్లోడ్ ట్రై చేస్తామండి. అండ్ ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనిపిస్తుంది అంటే మాత్రం ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి. సో మీరు లైక్ చేస్తూ ఉంటే ఇంకా మాకు మోటివేషన్ ఎక్కువ వస్తుంది. అండ్ అలాగే వీడియోస్ నచ్చుతున్నాయి అనిపించినా, ఏమాత్రం యూస్ఫుల్ అనిపించినా కానీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ కమింగ్ అప్ వీడియోస్ కూడా చాలా ఎక్సైటింగ్గా, హార్వెస్టింగ్ కానీ టిప్స్ ఏమన్నా మాకు తెలిసినవి కానీ షేర్ చేస్తామండి. ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా తోటకూర వచ్చిందండి. ఇది బ్యాక్ యార్డ్లో ఉన్న బ్యాక్ సైడ్ గార్డెన్ అనమాట. సో ఇక్కడ కూడా జగదీష్ తోటకూర కట్ చేస్తున్నారు. యాక్చువల్గా తోటకూర స్టార్టింగ్లో చెప్పాం కదండి, ఎక్కువ మొక్కలు అయితే ఉంచనివ్వలేదు, జగదీష్ మొత్తం పీకేశారు. ఒక 2-3 ప్లాంట్స్ అయితే సంహం ఎలాగో సర్వైవ్ అయినాయండి. సో అవేంటంటే సాయిల్లో నుంచి పడి మొలిచినాయి, సీడ్స్ వేస్తే వచ్చినాయి కాదు. సో ఆ 2-3 మొక్కలు ఏవైతే ఉన్నాయో అవైతే హార్వెస్ట్ చేస్తున్నారు జగదీష్ తోటకూర. ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి, చిన్న ఇన్ఫర్మేషన్ కాదు, యాక్చువల్లీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషను. ఏంటి అంటే ఇన్స్టా మెసేజెస్లో కానీ ఫ్రెండ్స్ కనపడినప్పుడు ఆర్ వెల్ విషర్స్ ఉంటారు కదండి, అండ్ వీడియో కింద కామెంట్స్లో కూడా చాలా అంటే చాలా రిక్వెస్ట్లు అండ్
చెప్తుంది సజెషన్స్ ఏంటి అంటే, మాకు గార్డెన్ టిప్స్ ఇస్తున్నారు కదా ఎప్పటికప్పుడు, ఇన్స్టా రీల్స్ ఎందుకు చేయట్లేదు మీరు, ఇన్స్టా రీల్స్ చేయండి, ఛానల్కి కూడా గ్రోత్ ఉంటుంది, ఇన్స్టా ఫాలోవర్స్ ఎక్కువ వస్తారు అని చెప్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్ విషెస్ చెప్పింది ఎప్పుడైనా మంచి కోసమే కదా, డెఫినెట్గా ఇన్స్టా రీల్స్ చేస్తాము. కాకపోతే మేము షేర్ చేసుకోవాలనుకుంది ఏంటి అంటే, మేమైతే ఫాలోవర్స్ కోసము సబ్స్క్రైబర్స్ కోసము ఛానల్ కానీ కంటెంట్ కానీ క్రియేట్ చేయట్లేదండి. మరి ఎందుకు వీడియోస్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి అని అడుగుతున్నారు అనుకోవచ్చు మీరు. ఓన్లీ ఇంటెన్షన్ ఏంటి అంటే, చాలామంది ఇప్పటివరకు మీ వీడియోస్ చూసి మాకు చాలా హెల్ప్ అయిందండి, చాలా క్లియర్గా ఉంది అండ్ చాలా బాగుంది, గార్డెన్ చూస్తున్నంతసేపు చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది, టైం బాగా స్పెండ్ చేసాము వీడియో చూస్తూ అని ఇట్లా చాలా కమెంట్స్ చాలా ప్లెజెంట్గాను చాలా మంచిగా వచ్చినాయండి. సో వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అన్నారు కాబట్టి, మీ యూట్యూబ్ అనేది ఏంటంటే, మీరు వీడియో చూస్తున్న వ్యూస్ వస్తాయి కానీ వీడియోని లైక్ చేసినా లేదంటే షేర్ చేసినా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నా అది మీ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి అది రికమెండ్ చేస్తుందండి. సో అందుకని ఈ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అనేసి, మా కోసమే కాదండి, అది గార్డెన్ అనేది మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అంటే డెఫినెట్గా మంచిదే కదండి. అందుకని మేము ఇది లైక్ చేసి షేర్ చేయండి అని చెప్తున్నాము. అండ్ ఇంకొకటి, మరి వేరే వీడియోస్ ఎందుకు పెట్టుకున్నారు మీరు అనుకోవచ్చు. సో ఈ ఛానల్ స్టార్ట్ చేసింది మా పిల్లల మెమరీస్ కోసము. వాళ్ళు చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు ఆ టైంలో, అండ్ ఎక్కడికైనా బయటకి ప్లేసెస్ విజిట్ చేసినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అయితే వేరే వాళ్ళకి తెలిస్తే ఆ ప్లేసెస్ బాగున్నాయనో లేదంటే వాటి డీటెయిల్స్ తెలిస్తేనో అని చెప్పేసి షేర్ చేద్దామని, పిల్లల మెమరీస్ కోసమని పెట్టాము. అండ్ ఫన్ వీడియోస్, ఎంటర్టైన్మెంట్ అన్నీ కలిపి ఉండాలని పెట్టామన్నమాట. కాకపోతే ఇప్పుడున్న టైం కన్స్ట్రెంట్లో ఎక్కువ వీడియోస్ గార్డెన్వే వస్తున్నాయి, కానీ పిల్లల వీడియోస్ కూడా మేము పర్ఫామ్ చేసినవి కానీ ప్లేసెస్ ఏమన్నా చూడాల్సినవి ఉంటే కనుక ఆ వీడియోస్ కూడా మేము అప్లోడ్ చేస్తున్నాము. సో ఛానల్లో ఏంటి అంటే, అంత కంటెంట్ అంతా మిక్స్ అండ్ మ్యాచ్గా ఉంటుందండి. నాట్ ఓన్లీ గార్డెన్ వీడియోస్, నాట్ ఓన్లీ కిడ్స్ వీడియోస్, నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అన్నట్లుగా అన్ని డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అవ్వచ్చు, ప్లేసెస్ అవ్వచ్చు, గార్డెన్ వీడియోస్ అవ్వచ్చు, కుకింగ్ వీడియోస్ కూడా రావచ్చు. పాస్ట్లో వీడియోస్లో కూడా కుకింగ్ వీడియోస్ ఉన్నాయండి. సో మిక్స్ అండ్ మ్యాచ్గా ఉంటుందన్నమాట. సో మీకు ఇంట్రెస్టెడ్ ఉండి ఛానల్ నచ్చింది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాము, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదైతే ఎందుకు షేర్ చేయాలనిపించింది, చాలామంది అడుగుతున్నారు. సో క్లియర్గా అడ్రస్ చేశామని అనుకుంటున్నామండి. అది ఎందుకు షేర్ చేయాలనిపించి చేస్తున్నాము. ఇప్పుడైతే హార్వెస్ట్ అయిపోయింది కదా, ఏమేమి వచ్చినాయి అనేది చూద్దామండి. ఇక్కడ వచ్చేసి కట్ చేసిన ఆకుకూరలన్నీ పెట్టేశారండి జగదీష్. చూస్తున్నారా, ఇదంతా పాలకూర. అసలు ఎంత వచ్చిందో చూడండి, పాలకూర ఎంత హ్యాపీ అనిపిస్తుందో ఫస్ట్ హార్వెస్ట్. అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం తోటకూర వచ్చింది, ఇవి 2 చెట్లే వచ్చినాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మింట్. ఈ మింట్ యాక్చువల్గా కట్ చేస్తూ ఉంటే పక్కన అమెరికన్స్ అడిగారని చెప్పేసి జగదీష్ ఒక గుప్పిడి ఇచ్చేశారు, ఇది మిగిలింది. అండ్ ఇక్కడ చూసారా ఎంత ఫ్రెష్గా కొత్తిమీర కనిపిస్తుందో, అసలు స్మెల్ కూడా అండి దగ్గర నుంచి ఉంటే మింటు అను ఈ సిలాంట్రో బాగా వస్తుందండి. కరివేపాకు, ఇదిగోండి కరివేపాకు చూసారా. ఇప్పుడు ఇది ఆకంతా దూసి ఫ్రిడ్జ్లో సేవ్ చేసుకోవాలి, స్టోర్ చేసుకోవాలి. ఇదిగోండి ఇదంతా ఆకుకూరలు హార్వెస్ట్, సీజన్కి ఫస్ట్ హార్వెస్ట్ అండి. అసలు ఎంత హ్యాపీగా ఉందో ఇలా చూస్తుంటే. సో ఏంటి ఫస్ట్ హార్వెస్ట్ నీకు ఏంటి? నేను సంవత్సరం వస్తాయో రాదా అనుకున్నాను, బాగానే వచ్చింది. సో సీజన్ అయితే లేట్గా ఉంది కదండి, వస్తాయో రావో అని చాలా భయపడతానే ఉన్నాము. బట్ చెప్పాలంటే ఇది లేటే మనకి, మనం వేసిన టైంకి అను. నీకు తోటకూర వచ్చేసింది, బచ్చల కూర వచ్చేసింది. నువ్వు తోటకూర చెప్పమాక, నువ్వే తోటకూరని చేతులారా మొత్తం పీక్ అవతలేసావు. ఇట్స్ ఓకేలే. యాక్చువల్లీ తోటకూర ఫ్రీజర్లో ఉంది, లాస్ట్ ఇది మనం ఫ్రీజ్ చేసుకుంది కూడా, ఇంకొక 3-4 ప్యాకెట్స్ ఉంది. అది అయ్యేటప్పటికి అవి వచ్చేస్తాయి. సో నో రిగ్రెట్స్. ఇది సిలిండర్, ఈ 3 అసలు భలే వస్తున్నాయి స్మెల్. సో హ్యాపీ హ్యాపీ. పాలకూరనా పప్పులో పెట్టుకోవాలి, కర్రీ వండుకోవాలి. నో ఫ్రీజింగ్, అసలు ఫ్రెష్గా వచ్చిన ఆకులు అప్పుడే ఫ్రీజ్ చేయడం ఏంటి? పాలకూరని ఫ్రీజ్ చేయడం కన్నా అసలు హ్యాపీగా అలా ఫ్రెష్గా వండుకుంటే సలాడ్స్లో తినచ్చు కట్ చేసుకొని.
కాకపోతే ఒక వారం రోజులు ముందు తీస్తే బాగుంది. బేబీ స్పినాచ్ అయ్యేది. ఇది కొంచెం కాడలు వచ్చింది కానీ కాడలు ఎంత లేతగా ఉన్నాయో చూడు. తుంచి చూపించు. యాక్చువల్గా వీటిని పులుసు పెట్టుకోవచ్చు. కొంచెం కట్ చేసి చూపించు. ముదరలేదు అసలు చాలా లేతగా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ టాస్క్ ఏంటి? ఎంత లేతగా ఉన్నాయి చూడండి అసలు ఇవి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది కరివేపాకు అయితే దూసేసామండి. అసలు ఎంత కరివేపాకు, ఇది ఆనందం అంటే. అసలే అమెరికాలో కరివేపాకు ఇలా చూడడం అనేది ఎంత ఆనందమో మీకు అర్థం కాదండి. ఇండియాలో ఉన్న వాళ్ళకి, అది యుఎస్లో ఫారిన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. యాక్చువల్గా బయట కొనుక్కుంటే ఇదిగోండి ఇంత ఆకు, దట్టు ఫ్రెష్గా కూడా రాదు, అది వేరే విషయం. ఇదిగో 4 రెమ్మలు ఇస్తారండి. ఇంత $1.99 ఉంటుంది అనమాట. అంటే $1.99, $2 ఉంటుంది. అది $160, $170 ఉంటుంది అనమాట. సో చూడండి ఇదిగో. అండ్ ఇది క్లీన్ చేసే, ఇది జిప్లాక్లో వేసేసుకొని నీట్గా సేవ్ చేసుకున్నామంటే మాత్రం ఒక 2 నెలలు వస్తుందండి. ఇది 2 నెలల పైనే వచ్చేస్తుంది. ఆల్రెడీ కట్ చేసుకున్న గ్రీన్స్ అన్నీ మేము జిప్లాక్స్లో వేసుకుంటున్నాము. చూడండి ఇగో, ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే హ్యాపీగా ఫ్రెష్గా వాడుకోవచ్చు. అండ్ చెప్పాను కదా, ఇవి సన్ బర్న్స్ వచ్చినాయండి. ఇవి ఈ ఆకులు అయితే పడేస్తున్నాము. యాక్చువల్గా ఇది స్ప్రింగ్ స్టార్ట్ అయినప్పుడు పాట్స్ అన్ని బయట పెట్టినప్పుడే కనుక ప్రూన్ చేసి ఉంటే కనుక, ట్రిమ్ చేసి ఉంటే ఈ ఆకులు గ్రీన్గా మంచిగా చాలా బాగా యూజ్ అయ్యేవి. సో అప్పుడు చేయలేదు, లేట్ అయిపోయింది. అండ్ ఇవి సన్ బర్న్తో పాడైపోయినాయి ఆకులు. బాధ అనిపించింది, బట్ ఓకే. మళ్ళీ ఇద్దాం, భూమిలోకి ఇద్దాం. కంపోస్ట్ చేస్తున్నా జగదీష్, అది భూమిలోకి ఇస్తారంట. సో ఇప్పుడు ప్రూన్ చేసాం కదా, చాలా ఎక్కువ వస్తుంది ఇప్పుడు. అండ్ కరివేపాకు ఇదిగోండి, ఫ్రెష్ ఆకు. బంగారం 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 అంట, ట్రూ. యా, ఇదిగోండి. అండ్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నామండి. నచ్చితే మాత్రం ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇదైతే ఇవాళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంటిల్ దెన్ బాయ్.